డివైన్ షాడోస్ యూట్యూబ్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు సాధారణ రోజు కాదు. మహాశివరాత్రి 2026 15వ తారీఖు రోజు శివుని పవిత్రమైన రాత్రి. శాస్త్రాల ప్రకారం ఈ రాత్రి శివుడు లింగోద్భవ రూపంలో ప్రత్యక్షమైన రోజు. పార్వతీదేవి శివునితో ఏకమై శివశక్తి సంపూర్ణమైన రోజు. భక్తుడు చేసిన ఒక్క జపం కూడా వృధా కాకుండా ఫలితమిచ్చే రోజు. మహాశివరాత్రి కథ. వేటగాడి కథ. ఒక వేటగాడు అడవిలో వేటకు వెళ్లి తెలియకుండానే బిల్వదళాలు శివలింగంపై పడేలా చేశాడు. అతను రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోయాడు. అదే జాగరణ అయింది. తెలియక చేసిన పూజ కూడా శివుడు స్వీకరించాడు. అతనికి మోక్షమిచ్చాడు. అర్థం: భక్తి ఉన్నా లేకపోయినా ఈరోజు చేసిన పూజ వృధా కాదు. తెల్లవారుఝామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల తర్వాత నిద్రలేచి సూర్యుడు పొద్దువడిసి పొలిమేరమీద పడకందా ముందే తలస్నానం చేసుకుని మీ ఇంట్లో దీపం వెలిగించుకుని దండం పెట్టి సమీపంలో ఏదైనా శివాలయం ఉంటే శివాలయానికి వెళ్లి దండం పెట్టుకోండి. అక్కడినుంచి మీ వ్రతం స్టార్ట్ అవుతది. సాధ్యమైనంతవరకు ఉపవాసం ఉండండి. ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తే సంవత్సరం మొత్తం ఉపవాసం చేసిన పుణ్యం ఆయన అకౌంట్లో పడుతది. సాధ్యమైనంతవరకు డే మొత్తం చెప్పులు వేసుకోకూడదు, చీపురు తాకకూడదు, కాళ్లకు చెప్పులు వేసుకోకూడదు, ఎంగిలి గిన్నెలు ఎంగిలి అంట్లు తోమడంలాంటి పని చేయకండి. ఎన్నైనా అక్కడ తీసి పక్కన పడేయండి. మరుసటి రోజు రుద్దుకోండి. విడిచిన బట్టలు ఉతుక్కోవద్దు, మైల బట్టలు విండద్దు, చీపురు ముట్టద్దు. సాధ్యమైనంతవరకు ఇలా గడుపుతూ సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయానికన్నా ముందే స్నానం చేసుకుని మళ్లీ దీపం వెలిగించి దండం పెట్టుకుని పూజామందిరంలో సమీప దేవాలయం ఏదైనా ఉంటే దండం పెట్టుకుని వచ్చిన తరువాత రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చెయ్యాలి. 12 గంటల 12 నిమిషాల వరకు ఉండాలి. తరువాత మీకు పురుక వస్తే పడుకోవచ్చు. అభ్యంతరం ఏమలేదు. మళ్లీ తెల్లవారుఝామున లేచి శుచిక స్నానం చేసుకుని స్వయం పాకం మీ చేతులతో మీరు వండుకున్నది ఫోటోల దగ్గర నైవేద్యం పెట్టి దండం పెట్టుకుని తినండి. ఈ రాత్రి ఫలితం: మనస్సు ప్రశాంతం, భయం తగ్గుతుంది, కర్మలు కరుగుతాయి, ఇంట్లో శాంతి పెరుగుతుంది. అతి ముఖ్యంగా మనలోని నేను కరిగి శివం వెలుగుతుంది. హరహర మహాదేవ్. ఓం నమఃశివాయ. పూర్తి పూజ విధానం మరియు శివరాత్రి రోజున జాగరణ వివరాలు తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.